హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్స్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్సిటీ మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక వీరి మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో అక్కడ ఆర్సీబీ అయితే గెలిచింది. బట్ ఈ మ్యాచ్ మరి రెండు టీముల్లో కూడా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే చెన్నైకి మరి బాటమ్ ప్లేస్ తప్పించుకునే దానికి చెన్నైకి ఇంపార్టెంట్, అండ్ ఆర్సీబీకి ఫస్ట్ 2 ప్లేసెస్లో నిలవడానికి ఆర్సీబీకి ఇంపార్టెంట్. మరి ఏ విధంగా రాణిస్తానన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రెండు టీంలు కూడా చూసుకుంటే ఆర్సీబీ చాలా పటిష్టంగా కనబడుతుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చాలా ఆర్డినరీగా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో మరి రెండు టీంలలో కూడా ఇంపార్టెంట్ క్రూషల్ చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సిఎస్కే అయితే మొత్తం యంగ్స్టర్స్తోని బరిలోకి దిగితే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చిన్న స్వామిలో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా ట్రెడిషనల్గా చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం గతంలో. బట్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. స్పిన్నర్లకి ఎక్కువ ఫేవర్ ఉంది అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇనిషియల్గా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మొత్తం 98 మ్యాచెస్లో 42 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 52 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. 4 మ్యాచ్ నో రిజల్ట్గా మూసినాయి. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కొలుసుకుంటే 177. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 287. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 213. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 34 మ్యాచెస్లో 12 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది, 21 టైమ్స్ సిఎస్కే అయితే గెలిచింది. 1 మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. హెడ్ పరంగా చూసుకుంటే చాలా డామినేషన్ అయితే కనబడుతుంది సిఎస్కే దగ్గర నుంచి. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మరి ఆర్సీబీ చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇక టీం విశేషంగా ఫస్ట్ మనం ఆర్సీబీ టీంను చూసుకుంటే మరి ఆర్సీబీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఆల్ బాక్సర్ టిక్కులు లెక్క కనబడుతుంది టీం అయితే. ఒక్క చిన్న నెగిటివ్ అయితే మనకైతే కనబడతలేదు. అన్నీ కూడా పాజిటివ్గా కనబడుతుంది వీళ్ళకైతే. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా చేజ్ మాస్టర్ ఏ విధంగా మళ్ళీ చేజ్ చేసి చూపించిండో చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడుతుంది. విరాట్ కోహ్లీ దగ్గంచల్లి 51 కొట్టిండు 47 బాల్స్లో. అక్కడ స్ట్రైక్ రేట్ పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఎందుకంటే మనం చేజ్ చేస్తున్నాం. దట్టు టార్గెట్ వచ్చేసి 162. ఇక తర్వాత చూసుకుంటే ఫిల్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఆడలేడు, కొంచెం చిన్న ఇంజురీ వల్ల. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతను తిరిగి వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ జాకబ్ బెతిల్. సో ఫిల్ సాల్ట్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. ఇక తర్వాత చూసుకుంటే దేవదత్ పడిక్కల్ కూడా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు 3-4 మ్యాచ్ల్లో కన్సిస్టెంట్గా మంచి స్ట్రైక్ రేట్తోనే చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. ఇక తర్వాత కెప్టెన్ రజత్ పతిదార్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు ఫ్యూ మ్యాచెస్ నుంచి. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకు టిమ్ డేవిడ్, జితేష్ శర్మ రూపంలో కూడా మంచి ఫినిషర్స్ అయితే కనబడుతున్నారు. ఇక తర్వాత కృణాల్ పాండ్యాని అప్ ది ఆర్డర్ కూడా ప్రమోట్ చేయవచ్చు. ఒకళ్ళ లెగ్ స్పిన్నర్స్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తే గిట్ట కృణాల్ పాండ్యాని అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసి ఆడు అని చెప్పచ్చు. లాస్ట్ మ్యాచ్లో క్లిక్ అయింది, 73 కొట్టిండు 47 బాల్స్లో, 5 4s 4 6s 155 స్ట్రైక్ రేట్తో. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది వీళ్ళకి. ఇక బౌలింగ్లో చూసుకుంటే జోస్ అజిలూడ్ చాలా బెటర్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్ రెగ్యులర్గా వికెట్లే తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాగా ఫస్ట్ స్పెల్ రన్స్ ఇచ్చినా కానీ సెకండ్ స్పెల్లో 3 వికెట్లే తీసుకున్నాడు. జస్ట్ 8 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇక ఎస్ దయల్ కూడా ఇంపార్టెంట్ క్రూషల్ వికెట్లే తీస్తున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఓవర్స్ ఇస్తున్నాడు, క్రూషల్ వికెట్లే తీస్తున్నాడు, మ్యాచ్ను అటున్నది ఇటు తిప్పుతున్నాడు. ఎన్నో సందర్భంలో మనం చూసినాం. ఇక శ్రేయస్ శర్మ చాలా ఎకనామికల్ స్పెల్స్ అయితే వేస్తున్నాడు. వికెట్లు రాస్తలేవు బట్ ఎకనామికల్ స్పెల్ అయితే వేస్తున్నాడు. అది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు టీంకి అయితే. ఇక ఫైనల్ ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే అక్కడ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్తో దేవదత్ పడిక్కల్, 4లో రజత్ పతిదార్, 5లో జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో కృణాల్ పాండ్యా, 8లో రోమరియో షెర్ఫర్డ్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ అజిలూడ్, 11లో ఎస్ దయాలు. ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ.
అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కృణాల్ పాండ్యాని అప్ ది ఆర్డర్ కూడా ప్రమోట్ చేయొచ్చు నెంబర్ 5లో. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ చాలా డిసప్పాయింట్ తీస్తుంది. ఆల్మోస్ట్ అవుట్ చెప్పుకోవచ్చు. ఇక కొంచెం ప్రైడ్ కోసం అయితే ఆడాలి వీళ్ళైతే. మరి నెక్స్ట్ సీజన్కి టీంని అయితే బిల్ అయితే చేసుకోవాలి, యంగ్స్టర్స్కి ఛాన్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే 10th ప్లేస్లో అయితే ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి. సో దాన్ని తప్పించుకోవాలనుకుంటే వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాటింగ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్, బౌలింగ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ లాస్ట్ మ్యాచ్లో. బ్యాటింగ్లో చూసుకుంటే శామ్ కరన్, బ్రేవిస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చిళ్ళు, 190 దాకా తీసుకువెళ్ళిళ్ళు. ఇక తర్వాత చూసుకుంటే 20 రన్స్ షార్ట్ అని చెప్పుకోవచ్చు. శివన్ దుబే, జడేజా వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు, దీపక్ హుడా కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసి చాలా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ వికెట్, ఈజీగా 210, 215 వచ్చే బెల్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ 190+ రన్స్ స్కోర్ చేసిళ్ళు, అక్కడ అది సరిపోలేదు. 20 రన్స్ షార్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే వీళ్ళకైతే దొరకలేదు. మెయిన్గా చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో రవీంద్ర జడేజా అండ్ శివన్ దుబే క్రూషల్ అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళిద్దరి దగ్గర చూస్తే రన్స్ అయితే వస్తలేవు. దట్టు మంచి స్ట్రైక్ రేట్తో కూడా ఆడలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్మెంట్, జడేజా వికెట్స్ తీస్తలేడు. ఇంకా తర్వాత అక్కడ మనం చూసుకుంటే స్పిన్లో చూసుకుంటే నూర్ అహ్మద్ కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే తీస్తున్నప్పుడు కూడా కొన్ని రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు గత కొన్ని మ్యాచ్ నుంచి. ఇంకా ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ ఒక్కడే పవర్ ప్లేలో చాలా బెటర్గా కనబడుతున్నాడు. ఇక మిగతా అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇక డెప్త్లో చూసుకుంటే స్పెషలిస్ట్ బౌలరు మతీషా పతిరానా టూ మనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. అతని ప్లేస్లో నాథన్ ఎల్లిస్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఆయుష్ మాత్రాని, షేక్ రషీద్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. ఇక నెంబర్లో శామ్ కరన్, 4లో రవీంద్ర జడేజా, 5లో డ్యువల్ బ్రేవిస్, 6లో శివన్ దుబే, 7లో MS ధోని, 8లో అన్షుల్ కంబోజ్, 9లో నూర్ అహ్మద్, 10లో ఖలీల్ అహ్మద్, 11లో మతీషా పతిరానా, నాథన్ ఎల్లిస్. ఇంపాక్ట్ ప్లేయర్ వంశ్ బేడి. వంశ్ బేడి నెంబర్ 4 ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ దీపక్ హుడా ప్లేస్లో అయితే వస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ సీజన్ అయితే కనబడుతుంది. ఇప్పటి నుంచి అయితే ప్రెజర్ అయితే ఖచ్చితంగా తక్కువ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీ చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఆల్ బాక్సెస్ టిక్డ్, ఆ విధంగా అయితే టీం అయితే కనబడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు? చిన్న సమయంలో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉంది. మరి ఇక్కడ ఒకటే మ్యాచ్ అయితే గెలిచింది ఈ సీజన్లో. మరి ఏ విధంగా కంటిన్యూ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ ఎలెవన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.